ఈ ఘనత మహిమ ప్రభావములు యేసయ్యకే కలుగునుగాక. మహిమ 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 ఘనత 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 ప్రభావములు ప్రభావములు బోలో యేసు మహారాజుకి జై. ఆనే వాళ్ళ ఖుదా మసీకి జై. మన యేసు స్వామికి జై. స్తోత్రం. ప్రభు మనకిచ్చిన నూతన దినాన్ని బట్టి అందరూ ప్రభుని స్తుతించండి, ప్రభుని స్తుతించండి. స్తోత్రం 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 స్తోత్రం. నీవే నా తోడువై, నీవే నా శివమై, నా హృదయానికే నీవు భుజబలమై. నీవే నా తోడువై, నీవే నా నీడవై, నాకే నీవు భుజబలమై. అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమైన వెనుదీయ నీయక వెనితట్టినావు. అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై నన్ను వెనుదీయనీయక వెనుతట్టినావు. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము. నాతో పాటు పాడండి. నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజి మయము. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి. ప్రభు మనకిచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి మరి ఉదయకాల సమయంలో ఉదయకాల కృపతో దేవుడు మనల్ని బలపరిచి ఆ కృపను అనుగ్రహించి ఈ రోజంతా మనల్ని కాచి కాపాడినట్లుగా స్తోత్రం చెబుదామండి. స్తోత్రం స్తోత్రం. అందరు చేతులు ఎత్తి ఉన్న పాటనే ఉన్న చోటనే మీరు రెండు చేతులు ఎత్తి మోకరించి స్తోత్రాలు చెప్పండి. ఉదయకాల సమయం ఉదయాన్నే మాతో పాటు మీరు ఒకవేళ ఈ లైవ్లో ఈ వీడియోలు ఉన్నారంటే మరి మాతో పాటు కూడా మరి మోకరించి ప్రభుని స్తుతిస్తూ ఉంటారు. రెండు చేతులు ఎత్తి స్తోత్రం 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 స్తోత్రం. మరి ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను నా దేవుడు ఆశీర్వదించునుగాక. మీకు కృపాక్షేమం శుభం కలుగునుగాక. ఈ సంవత్సరం అంతా మరి ఆయన నూతన కార్యాలు మీ జీవితంలో జరిగించునుగాక. అలాగే ప్రయాణాలు చేస్తున్న వారిని, ఉద్యోగాలకు వెళ్తున్న వారిని బట్టి, వ్యాపారాలు చేస్తున్న ప్రియులను బట్టి నిండు హృదయముతో స్తోత్రాలు చదవండి. స్తోత్రం. మిమ్మల్ని దీవించునుగాక నా ప్రభు, దీవించునుగాక. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. నిశ్చయముగా మీ కష్టాజీతాన్ని, మీ యొక్క వ్యాపారాలను, మీ చేతి పనులను నా ప్రభు ఆశీర్వదించునుగాక. రైతులను బట్టి, సైనికులను, డిఫెన్స్ను బట్టి, అలాగే మన రాష్ట్రాలను బట్టి, మంత్రులను బట్టి నిండు హృదయముతో మరి స్తోత్రం చెప్దామండి. స్తోత్రం. దేవుడు వారి కాపుదల దయచేసి సమయోచితమైన జ్ఞానమును దేవుడు ప్రసాదించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సంతానం లేకుండా బాధపడుతున్న వారు, అనారోగ్యంగా కొందరు ఉంటున్నారు, పరిస్థితులు బాగాలేవు. ఎందుకంటే మొన్నే మేము చూసాం, మేము మొన్న కూడా గమనించాం. పాపం మరి ఎంతో భయంకరంగా పరిస్థితులు. సమయం పట్టుద్ది కానీ మరి అనారోగ్య సమస్య, కొందరు ఆపరేషన్, కొందరు ఎముకలు విరిగిపోయాయి, కొందరికి మరి షుగర్లు, బీపీలు ఎక్కువైపోయాయి, హార్ట్ ప్రాబ్లంలు, కిడ్నీలు ప్రాబ్లం ఉన్నాయి. నా ప్రభువే వారి విషయంలో కృప చూపునుగాక. ఆయన మరి స్వస్థపరిచే హస్తము చాపి వారిని ముట్టునుగాక. ఆ దక్షిణ హస్తములో నా ప్రభు మీకు స్వస్థత దయచేయనుగాక. అలాగే మరి పెళ్లి కాకుండా ఉంటున్న వారి విషయంలో దేవుడు కృప చూపునుగాక. మంచి జీవిత భాగస్వాములను దేవుడే మరి అలాంటి వారిని విషయంలో దేవుడు కార్యాలు చేయనుగాక. సంతానం లేకుండా మరి 3 ఏళ్ళు 5 ఏళ్ళు అవుతుంది కొందరికి వివాహాలై మరి వాళ్ళు ఎంతో నిందలు భరిస్తున్నారు. మరి ఎంతోమందిని మేము కూడా చూస్తూ ఉన్నాం. వారి విషయాన్ని కూడా నా ప్రభు కనికరించునుగాక, దయచూపునుగాక. వీటన్నిటి బట్టి ప్రభుని స్తుతిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. మన దేశాన్ని బట్టి, మన దేశంలో జరుగుతున్న సేవను బట్టి, సాంఘిక సేవ, క్రైస్తవ సంవత్సరాన్ని బట్టి
అలా యేసయ్య కృపా పరిచయను బట్టి, సంఘాన్ని బట్టి, సంఘ అవసరతలను తీర్చబడినట్లుగా సబ్స్క్రైబర్స్ను బట్టి, సంఘ బిడ్డలను బట్టి నిండు హృదయంతో త్రియేక దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పుణ్యనామంలో మీ అందరి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత కలుగునుగాక. మరి ఈ అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్కి అంతా ప్రభు మనకిచ్చిన వాక్యాన్ని చూద్దామండి. యెషయా గ్రంథము 43:5 చదువుతాను. యెషయా గ్రంథం 43:5. భయపడకుము, నేను నీకు తోడయ్యున్నాను. మరలా చదువుతాను. భయపడకుము, నేను నీకు తోడయ్యున్నాను. భయపడకుము. ఎందుకు రాయించి పెట్టాడు? భయపడకండి. మనం భయపడతాం కదా, ఏమవుద్దు అని భయపడతా ఉంటాం కదా. మా జీవితంలో కూడా కొన్నేళ్ల క్రితము, కొన్ని సంవత్సరాలు, 15 సంవత్సరాల క్రితమే మా సేవా పరిచర్యలో మరి ప్రతి వారం ఒక చోటుకి వెళ్ళేవారం. ప్రతి వారం వెళ్ళి వాక్య పరిచర్య చేసి వచ్చేవారం. చాలా దూరం. అప్పట్లో 15 ఏళ్ళ క్రితం అంటే మా కాడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలంటే 3-4 రూపాయలు అనుకుంటా కదమ్మా బస్ ఫేర్, బస్ ఛార్జ్. 10 రూపాయలు, 6 రూపాయలు అలా ఉండేది. 2 రూపాయలు ఒక టికెట్ అప్పట్లో. సో ప్రతి వారము వెళ్ళేవారు. సేవకుడు మమ్మల్ని పిలిచేవారు. వెళ్ళి వాళ్ళని అక్కడ వెళ్ళి పరిచర్య చేసి, వాక్య పరిచర్య చేసి వచ్చేవారం. ట్రైన్లో వచ్చేవారం సికింద్రాబాద్ వరకు, ఎంఎంటిఎస్ ట్రైన్. తర్వాత అక్కడి నుండి బస్సులు, ఆర్టీసీ బస్సులో వచ్చేవారు. ఉదయం వెళ్ళిపోయేవారం కదా. ఉదయం వెళ్ళిపోయారు, నైట్ వచ్చేది. చాలా పరిచర్య. ఇప్పుడు కూడా ఏ నైట్ అయినా మేము సిద్ధంగా, ఆన్లైన్ పేర్లో పిలిచిన వాక్య పరిచయం చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. మరి కొన్నాళ్ళు అలా సాగిపోయింది మా యాత్ర. ఓ రోజు వెస్లీ మరి డ్రాప్ అయిపోండి, నేను ఓ ప్రాంతానికి వెళ్తున్నాను, నేను ఫోన్ చేసి పిలిచేంత వరకు రామాకండి, డ్రాప్ అయిపోండి అన్నాడు. ఆపోండి అని అంటే సరే. భయం వేసింది. బైబిల్ ఏం వాగ్దానం? భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. భయం వేసింది. భయపడతాం అంటేనే మరి ఏంటి పోషణ? సంఘం అంతంత మాత్రమే, పరిచర్య కొద్ది ఏమి సరిపోదు, ఏంటి పరిస్థితి అని చాలా భయపడిపోయాం. కానీ దేవుడు బ్రతికిస్తూ వచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు తోడుగా ఉంటే మనల్ని పోషిస్తాడు. భయపడకము, మిమ్మును మీ పిల్లలను పోషించేదనని ఈ 2026 సంవత్సరానికి దేవుడిచ్చిన వాగ్దానం. ఈ యేసయ్య కృపా పరిచర్యలకి, మినిస్ట్రీకి దేవుడిచ్చిన వాగ్దానం. ఇక్కడ చూడండి, ఈ దిన వాగ్దానం ఏంటి? భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. భయపడిపోయాం. ఏంటి పరిస్థితి? అప్పట్లో చాలా తక్కువ, 350 రూపాయలు, 300 రైస్ బస్తా అండి, బియ్యం బస్తా అప్పట్లో 300 రూపాయలు, 250, 350 మంచి రైస్ వారు మాకు ఇచ్చేది. అప్పట్లో ఏంటంటే 350 రూపాయలు, 400 అట్లా ప్రతి నెల వాక్య పరిచయం చేస్తూ వచ్చేవారం కదా. అలా మరి ఆ 350 రూపాయలు మరి ఇచ్చే ఆ వ్యక్తి మానుకోండి అన్నాడు. మరి మాకెవరు సహాయం చేస్తారు? మేము ఆ సేవకుడు మమ్మల్ని పిలవలేదు సేవకి, దేవుడు పిలిచాడు. మాకు ఆ ధైర్యం ఉంది, ఆ విశ్వాసం, దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ క్షణం నుండి పరిచర్యలో ఇంకా ప్రయాసపడడం మొదలుపెట్టాం. దేవుడు తోడుగా ఉండి ఆ 350ని 3050గా 500గా చేశాడు. హల్లెలూయా. ఎక్కడ 350, ఎక్కడ 3500 అంటే సమృద్ధిగా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. అంటే మనం భయపడిపోతాం. ఎక్కడైనా ఒక ద్వారం మోయబడిందంటే భయపడిపోతాం. ఎట్లా పోషణ?
అయ్యో వద్దంటున్నాడు కదా, ఇదే మా నెక్స్ట్ మంత్ నుండి మీరు రాకండి అని ఉద్యోగాలు ఎవరైనా ఆఫీసులో చెప్తారు కదా, ఇదే లాస్ట్ అని ఒక తల్లి ఏమంటారండి, ప్రాజెక్టు ఈ డిసెంబర్ వరకు ఉందన్న ప్రాన్ చేయండి అని. మరి సేవకురాలు కూడా ప్రాన్ చేస్తూ పోయింది. మరలా ఆవిడికి అవకాశం దొరికింది. ఆ ప్యాకేజ్ అంటారు కదా, ప్యాకేజీ డిసెంబర్ వరకే ఉందండి. మరి డిసెంబర్ పోయింది కదా, నేను అనుకున్నాను అయ్యో మరి ఉద్యోగం తీసేసారేమో, ప్యాకేజ్ లేదు కదా అని భయపడిపోయి, నేను కూడా భయపడ్డాను. సర్లే అని సేవకురాలు ప్లాన్ చేస్తూ పోయింది. మరి ఒకరోజు ఆవిడ విషయం తెలిసింది. ఓ షీఈ్ వర్కింగ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు సహాయం చేశాడు, భయపడొద్దు, దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఒక ద్వారం మోయబడిందంటే మరొక ద్వారం, వేరే ద్వారాలు కూడా దేవుడు తెరవగలడు. విశ్వసించండి, భయపడకుడి, నేను నీకు తోడయ్యున్నాను. దేవుడు మీకు తోడయ్యున్నాడు. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధుడా సజీవుడా, మీ పాదాల వందనాలు. భయపడకము, నేను నీకు తోడయ్యున్నానని వాగ్దానం చేశావు తండ్రి. అవును ప్రభువా, మనుషులము నరమాత్రం, మట్టివారం పరిస్థితులు మమ్మల్ని భయపెట్టిస్తూ ఉంటాయి. అయితే ఆ పరిస్థితి మాకు ప్రతికూలంగా ఉన్న మరో కోణంలో మీరు మాకు సహాయం చేసే దేవుడు అయ్యా. వాక్యం వింటున్న ప్రియుల విషయం కూడా ఆ భయాలన్నిటిని తొలగించండి. ఈ వాగ్దానం బట్టి వారు దృఢంగా బలంగా ఉందురుగాక. ఎదుగో మరో కోణం నుండి దేవుడు నాకు సహాయం చేస్తాడన్న విశ్వాసం వారిలో ఉండునుగాక. ఈ రోజంతా కృపను దయచేయండి. యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడైనగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్.